హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బంగారం రేటు విపరీతంగా పెరిగింది కదండి. ఊరు ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ జాగింగ్కి వెళ్ళేటటువంటి మహిళలు సాధ్యమైనంత వరకు ఒంటి మీద బంగారం ధరించకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి మహిళలు, అలాగే బస్సుల కోసం కంగారుగా వెళ్ళేటటువంటి మహిళలు, మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని బైక్స్ మీద వచ్చేవాళ్ళు చైన్ స్నాకర్స్ దొంగతనాలకు పాల్పడుతున్నారండి. ఒక్కోసారి సాధ్యం కాకపోతే చంపి కూడా పడేసిపోతున్నారు. సో సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో బంగారం కానీ డబ్బు కానీ దగ్గర చేతిలో పెట్టుకోకపోవడం అనేది చాలా అవసరం అండి. అలాగే రెంట్కి ఇచ్చేటప్పుడు, అలాగే గ్యాస్ సిలిండర్లు, అలాగే డెలివరీ బాయ్స్, జొమాటో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. సింగిల్గా ఉండేటటువంటి లేడీస్, అలాగే గ్యాస్ సిలిండర్లు పైకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతున్నారో తెలియట్లేదండి. సాధ్యమైనంత వరకు మనం అలర్ట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, మనం గోల్డ్ ధరించకుండా ఉన్నాం, సాధ్యమైనంత వరకు ధరిస్తాం. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరేమనుకున్నా పర్లేదు, మన ప్రాణం అలాగే మన గోల్డ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ధరించకుండా సింపుల్గా వెళ్ళడమే మంచిదండి. మన ప్రాపర్టీ విషయాలు కానీ పబ్లిక్లో డబ్బులు లెక్క పెట్టుకోవటాలు ఇలాంటివి అయితే సాధ్యమైనంత వరకు చేయొద్దండి. వాకింగ్ చేసేటటువంటి ముసలి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఈవినింగ్ టైం వెళ్తుంటారు. వాళ్ళైతే మరి గాజులు అలాంటివి కూడా ధరిస్తూ ఉంటారు. సింగిల్గా ఉన్నప్పుడు మీద పడి కొట్టి బంగారం తీసుకెళ్ళటం, అవి రాకపోతే చంపేస్తున్నారు. మొన్న వైజాగ్లో చూసాం, ఒక ఆమె బస్ కోసం హడావుడిగా వెళ్తూ ఉంటే బైక్ మీద వచ్చేసి చైన్ స్నాకర్స్ తాడు గుంజుకొని వెళ్ళటం జరిగింది. ఇట్లాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయి. చూసి కూడా మనం మళ్ళీ మోసపోవద్దండి. అసలు బంగారం దగ్గర అనేది పెట్టుకోకుండా, అసలు ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పెట్టుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు కూడా అలర్ట్గా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అండి. ఎవరిని నమ్మేలాగా లేదు. అందువల్ల నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, మా ఏరియాలో కూడా ఇలాంటి దొంగతనాలు చాలా జరిగాయండి. సో నేనైతే జాగ్రత్తగా ఉంటున్నాను. నాకు తెలిసింది కాబట్టి విషయం మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు మిల్ మేకర్తో ఫ్రైతో పాటు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. నేను చెప్పే విషయాలు అయితే చాలా వాల్యుబుల్ వర్డ్స్ అండి, టైంపాస్కి అయితే చెప్పలేదు. కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని లైక్ చేయండి.